హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే నేను పార్ట్ 1లో కటింగ్ పెట్టినా కదా, ఇది పార్ట్ 2 అండి. ఇన్ని రోజులు ఈ వీడియో మిస్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఫోన్లో చూసేసరికి అయితే దొరికింది, అందుకని ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇది డ్రెస్సు మనము టాప్ ఎట్లా కుట్టుకోవాలి అనే వీడియో అండి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాను. చూడండి, ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి, ఇది మనము పైపింగ్ ఇన్విజిబుల్గా వేస్తున్నా అండి. ఫస్ట్ ఫ్రంట్ నెక్కి పైపింగ్ వేసేసి చూపిస్తున్నా. చూడండి, ఇట్లా వీడియోలో చూపించినట్టు వేసుకోండి. తర్వాత ఇది వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉల్టా వేసుకోవాలండి. మనం పైపింగ్ ఎటు వేసుకున్నామో అటు ఉల్టా వేసుకొని మళ్ళీ దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. మనము ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రము ఇట్లా అంటే కర్వ్ మనకి కరెక్ట్ కర్వ్ తిరగాలి కాబట్టి అక్కడ నేను కొంచెం ఆపి ఒక నీడిల్ ఇటు బయటకు కానీ మళ్ళీ నేను లోపలికి అనేసి కుడుతున్నాను. చూడండి, ఇట్లా కుట్టిన తర్వాత ఈ క్లాత్ కట్ చేసుకోవాలండి. క్లాత్ కట్ చేసుకొని ఖర్చులు పెట్టుకోవాలి. మనకు కర్వ్ మంచిగా తిరుగుతుంది. అప్పుడు ఇట్లా ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించినట్టు పెట్టుకోండి. ఈ వీడియో కోసం చాలా వెయిట్ చేశారనుకుంటున్నాను నేనైతే. కానీ ఈ వీడియో అసలు నేను చాలా వెతికానండి. నా ఫోన్లో మిస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఓల్డ్ ఫోన్లో చూశాను, ఓల్డ్ ఫోన్లో కనిపించిందండి. తర్వాత నేను దీన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసి పెట్టేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఏమనుకోవద్దు. ఇట్లా పైనుండి ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు క్లాత్ అటు ఇటు కదలకుండా ఉండడానికి సైడ్కి మనము స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, మళ్ళీ అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్ ఇంకా వేసుకోలేదు. మనం నీట్గా అనుకొని స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు నీట్గా అనుకొని స్టిచ్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అంటే ముడతలు అవి ఇవి రాకుండా ఉంటుంది అన్నట్టు. మనం నీట్గా అనుకుంటూ ఇట్లా అనుకుంటూ నేను వీడియోలో చూపించినట్టు చూడండి, ఇట్లా అనుకుంటూ మనము స్టిచ్ వేసుకోవాలి. అటు సైడ్ కూడా సేమ్ అట్లనే వేసుకోవాలండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ కూడా కట్ చేసుకుంటున్నా నేను. రెండు సైడ్లు మనకి ఎక్స్ట్రా ఏ క్లాత్ అయితే ఉంటుందో ఆ క్లాత్ మొత్తం కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎట్లా కుట్టుకున్నామో బ్యాక్ది కూడా అట్లనే కుట్టుకోవాలి. నేను అది ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను కదా, అది చూపించలేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత ఇది కూడా సేమ్ అట్లనే కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ దీనికి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత రెండు సైడ్లు జాయింట్ చేసుకోవాలండి. తర్వాత మనకు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను ముందే హ్యాండ్స్కి పైపింగ్ అది వేసి రెడీ పెట్టుకున్నాను కదా, అది సెంటర్లో చూసుకొని ఇటు సైడ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకొని అటు సైడ్ కుట్టుకోవాలి. ఒక హ్యాండ్ అయిపోయింది, ఇంకొక రెండో హ్యాండ్ వేస్తున్నా అండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అట్లానే వేసుకోవాలి. వీడియోస్ పెట్టడానికి కూడా చాలా గ్యాప్ వచ్చిందండి. చూడండి, ఇది మళ్ళీ మనం లూజు ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత 6 ఉంది మనకి. 6 చూసుకొని అక్కడ మార్క్ చేసుకొని తర్వాత మనకు ఆర్మ్ హోల్ ఎంత లూజ్ ఉన్నదన్నది అది కూడా చూసుకోవాలి. మనకు 8 ఇంచెస్ ఉంది ఆర్మ్ హోలు. మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాము, కాకపోతే మీకు తెలియడం కోసం నేను మళ్ళీ మార్క్ చేసి చూపించాను. చూడండి, ఇక్కడ మార్కింగ్స్ అయితే ఏమున్నాయో సేమ్ దాని మీదకి వెళ్ళే కుట్టు రావాలండి. కొంచెం అటు ఇటు అయినా కూడా లూజు టైట్ అవ్వచ్చు,
కరెక్ట్ ఇక్కడ మనకు కట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ నుంచి మనము కరెక్ట్ అక్కడ రఫ్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అట్లనే కుట్టు రావాలి. దానిపైనే ఒక ఇంచు కుట్టు రావాలి. 1 ఇంచు తర్వాత మనకు దానిపైనే రావాలండి. 1 ఇంచు తర్వాత మనం సైడ్కి తిప్పుకొని కుట్టేసుకోవచ్చు. అంటే దానిపైనే వస్తే ఏంటంటే కట్స్ వేసేటప్పుడు మనకి ఇబ్బంది అవ్వదు. ఇట్లా రఫ్ ఇచ్చుకొని తీసేసుకోవాలి. రెండో సైడ్ కూడా సేమ్ అట్లనే పెట్టుకోవాలండి. చూడండి, రెండో సైడ్ సేమ్ అంటే ఆ హ్యాండ్ లూజ్ చూసుకొని ఈ హ్యాండ్ లూజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఆల్రెడీ నేను మార్కింగ్ వీల్తోని చేసుకున్నా కాబట్టి నాకు కనిపిస్తుందండి. ఇంకా నేనేం మళ్ళీ చాక్ పీస్తోని కానీ మార్కర్తోని కానీ ఏం మార్కింగ్ వేయలేదు. నేను ఆల్రెడీ మార్కింగ్ వీల్తోని గట్టిగా గీసుకున్నా కాబట్టి నాకు కనిపిస్తుంది. నేను సేమ్ అదే మెథడ్లో మళ్ళీ అదే సేమ్ అట్లనే కుట్టు వేసేసుకున్నాను. ఇది లైనింగ్ మనకు ఉంటాయి కదా, లైనింగ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మనం లైనింగ్ ఫోల్డ్ 2 సైడ్లు లైనింగ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇది మనం కట్స్ పెట్టే దగ్గర ఒకవేళ సమానంగా మనకేం లేదు అని అనిపిస్తే అప్పుడు కొంచెం కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నీట్గా రావడం కోసము చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ మనకు లాస్ట్ వరకు వచ్చి అప్పుడు మనకు ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. చూడండి, నేను ఎట్లా చూపిస్తున్న వీడియోలో అట్లనే చేసుకోండి. నీట్గా వస్తాయి కట్స్. కొంతమందికి వడి తిరిగినట్లు అట్లా వస్తాయి కదా, అట్లా ఏం రావు. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ఫాలో అయితే కనుక మీకు అసలు కట్స్ ఎంత సూపర్. ఎవరికైనా కానీ కట్స్ దగ్గరనే పోతుంది కదా, ఇప్పుడు అస్సలు అట్లా కాదండి, చాలా బాగా వస్తాయి మనకు కట్స్ పెట్టే దగ్గర. ఇక్కడ కట్స్ పెట్టే దగ్గర చూసుకొని చూడండి, చాలా బాగా వస్తాయండి కట్స్ అయితే. ప్రతి ఒక్కరు కట్స్ దగ్గర వడి తిరిగినట్టు అవుతుంది, లేకుంటే కట్స్ దగ్గర చాలా అసలు బాగోదు, అటు ఇటు అంతా ఆగమాగం అవుతుంది కదా. ఇట్లా చేస్తే మాత్రం అస్సలు అట్లా కాదు, మంచిగా వస్తాయి కట్స్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో, మీకే కనిపిస్తుంది కదా, నీట్గా కనిపిస్తుంది అసలు. ఎంత మనము మంచిగా కట్ చేసుకొని నీట్గా కుట్టేసుకుంటామో అంత బాగా వస్తుంది అన్నట్టు. కట్స్ దగ్గరనే అందరికీ పోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కట్స్ దగ్గర అసలు సెట్టే అవ్వదు. ఈ మెథడ్లో కుట్టేసుకోండి, మీకు కరెక్ట్ సెట్ అయిపోతుంది, మంచిగా వస్తాయి. ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే కదా ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియోస్, అవి ఇంకా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందికి కూడా ఇట్లా ఫోల్డ్ చేసి అంటే 2 సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు ఫోల్డ్ చేసుకోండి, కరెక్ట్ వస్తాయి. 2 ఒకదానికొకటి మనకు కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకొని కుట్టేసుకుంటే కరెక్ట్ వస్తాయండి. అటు ఇటు పోకుండా, అంటే వెనకాలది పెద్దగా ముందుది చిన్నగా, లేకుంటే ముందుది పెద్దగా వెనకాలది చిన్నగా అట్లా ఏం రాదు, కరెక్ట్ వస్తాయి అసలు. అట్లా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకొని ఇట్లా సైడ్లకి కట్స్ ఇచ్చుకోండి. ఇట్లా ఖర్చులు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఇట్లా అంటే సైడ్స్కి ఇట్లా పట్టేసినట్టు ఉండకుండా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఎంత బాగా వచ్చింది చూడండి, నీట్గా కనిపిస్తే మనకు ఎవరైనా ఇస్తారండి కుట్టడానికి. మనకు కుదరాలి అంతే, కుదిరినాయి అంటే చాలా బాగా మనకు గిరాకీ మాత్రం చాలా వస్తుందండి. మనం కుట్టడానికి కూడా టైం లేనంత గిరాకీ వస్తుంది. మనం నీట్గా కుడితే సరిపోతుంది, వాళ్ళే వచ్చి మనకి ఇస్తారు కుట్టండి అని. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.